నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మానకొండూరులో హీటెక్కిన రాజకీయం, ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య పొలిటికల్ వార్. మానకొండూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా హీటెక్కిన రాజకీయం, ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు. దమ్ముంటే చర్చకు రావాలని రసమైకి కాంగ్రెస్ నేతల సవాల్. కరీంనగర్ జిల్లాలో కోరుకంటి మహాపాదయాత్ర, సాగు తాగునీరు లేక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి నెలకొందని కోరుకంటి విమర్శ. కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్ గా ఉంటే ఎందుకు నీరివ్వడం లేదని మండిపాటు. మాజీ ఎమ్మెల్యే రసమై ఫామ్ హౌస్ ముట్టడికి కాంగ్రెస్ నాయకులు యత్నం. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు. మాజీ ఎమ్మెల్యే రసమైకి చెందిన గుండారం ఫామ్ హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి. మానకొండూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ఎల్ఓసి సీఎం రిలీఫ్ ఫండ్ లో భారీగా కుంభకోణం జరిగిందంటున్న ఆరోపణలను నిరూపించే దమ్ముంటే చర్చకు రావాలని రసమైకి కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. కవ్వంపల్లిపై చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ముంటే బెజ్జంకి అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు రావాలంటూ కాంగ్రెస్ పిలుపునివ్వడంతో ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించి ఎక్కడి వారిని అక్కడే అరెస్టు చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే రసమై అసత్యపు ఆరోపణలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు. ప్రోగ్రాం పెట్టుకున్నాము. ప్రజలలో పలచనైపోయారు, మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతుండ్రు. దయచేసి ఇకనైనా చెప్తున్నాం, ఎలాంటి ఆరోపణలు చేసినా నీ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి అవినీతిపై మేము దాడికి కూడా సిద్ధపడతాం. ఎలాంటి కవ్వంపల్లిపై ఎలాంటి ఆరోపణ చేసినా ఈ రోజు నుంచి నిన్ను తరిమి కొడతామని హెచ్చరిస్తున్నాం. మరి నువ్వు చేసినటువంటి ఎల్ఓసి పైన మాట్లాడినావు. ఎల్ఓసి అనేది కేవలం నిమ్స్ హాస్పిటల్ మాత్రమే ఎల్ఓసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా సీఎంఆర్ఎఫ్ చెట్ల పైన ఆరోపణలు చేసినావు. నువ్వు నిరూపించు, ఏ మండలంలో ఏమన్నా అవినీతి జరిగితే నిరూపించు. కానీ అనవసరమైన ఆరోపణలు చేసి నీకున్నటువంటి కొద్ది గొప్ప మంచితనాన్ని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడద్దు. ఎలాంటి చౌకబారు మాటలు మాట్లాడినా నీ ఫామ్ హౌస్లో ఈరోజు రైతులకు పోయే నీళ్లను కూడా నువ్వు గండి కొట్టి అక్రమంగా నీళ్లు తీసుకోబోతున్నావు. ఆ గండిని కూడా త్వరలో పూడ్చిపెడతాం. నీకు ఎలాంటి సౌకర్యం రాకుండా చేస్తాం. ప్రజలకు అందే నీళ్లను నువ్వు నీ ఫామ్ హౌస్ పెట్టుకున్నావు. అయినా మేము చూస్తూ ఊరుకున్నాం. ఇక నుంచి ఊరుకునే పరిస్థితి లేదు. ఈ ఫామ్ హౌస్ లకు నీళ్లు రాకుండా చేస్తాం. ఇదే హెచ్చరిక. జై కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మరి గుండారంలో నేను మీ ధైర్యంతో, మీ అండదండలతో, మీ శక్తితో నేను చాలా ధైర్యంగా ఉన్నా. నాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన పడవద్దని చెప్పేసి మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలోనే కుడితొక్కడి సత్యరెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండా అంటూ 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలను చైతన్యపరిచినటువంటి బిడ్డ మీ రసమై బిడ్డ. కాబట్టి ఏదో ఈ చిల్లర మల్లర బెదిరింపులకు నేను బెదిరిపోయేటని కాదు. నేను కమిషన్ల నారాయణ కవ్వంపల్లి గారికి సూటిగా ఒకటి చెప్తా ఉన్నా. ఈ చిల్లర మల్లర వ్యవహారం అనేది మానుకోమని చెప్తా ఉన్నా. ఇవల్ల నిన్ను, నీ అక్రమాలను, నీ సీఎం రిలీఫ్ ఫండ్ దొంగలను వెలికి తీసి ఇలా పోలీసులకు పట్టించినందుకు నన్ను చంపమని చెప్పేసి ఇవాళ 6 మండలాల కార్యకర్తలకు మీరంతా కదిలి రండి, గుండారం వెళ్లి రసమై బాలకిషన్ ఇల్లును కాలబెట్టండి, రసమై మీద రాళ్లతో దాడి చేసి చంపేయమని చెప్పేసి ఇవాళ నువ్వు ఉసిగొలుపుతూ నువ్వు పిలిపిరిచినావు చూడు. నిజంగా నాకు నవ్వొస్తా ఉన్నది. నారాయణ, రసమై అనేటోడు ప్రాణాలకు భయపడేటోడు కాదు. ప్రాణం పోయినా పర్వాలేదు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల వైపు నిలబడతా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా. ఇది కూడా నువ్వు గుర్తు పెట్టుకో. ఎందుకంటే ఇలా నీ అసమర్థతను చూసి ప్రజలందరూ అసహించుకుంటా ఉంటున్నారు. 18 రోజులుగా నిద్రాహారాలు మాని కన్నీళ్లతో కడుపు నింపుకొని మొత్తం అంతా కాలువ కోసము పెద్దలింగాపూర్లో దీక్ష చేస్తున్నటువంటి మహిళలు ఏడుస్తా ఉంటే రంగు నీళ్లు చల్లుకుంటా ఇక్కడ ఎంజాయ్ చేసినటువంటి నీ పరిస్థితి చూసి కనీసం వాళ్ళ కాలువల నీళ్ళు ఇవ్వాలి కదా అని అడిగినందుకు నన్ను చంపమని చెప్తున్నావా? పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి. పైన ఇలా గుండారం పరిసర ప్రాంతాలన్నీ కూడా పాపము ఎకరాల కొద్ది పంట ఎండిపోతే
వాళ్ళు దిగులుగా ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్లి మీరు ఐదైదే పడకండి అని చెప్పేసి ఇలా SMS కాల్వ రంగనాయ సాగర్ ద్వారా హరీష్ అన్నకు ఫోన్ చేపించి ఇలా వాళ్లకు నీళ్లిప్పించే ప్రయత్నం చేసినందుకు నన్ను చంపమని చెప్తా ఉన్నావా? పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన మహాపాదయాత్ర కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుల్తానాపూర్ కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తమ ప్రాంతంలో సాగు తాగునీరు లేక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రామగుండం నుండి కొండపాక వరకు తమ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్ గా ఉందని ఎందుకు నీరు ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, బొడ్డు రవీందర్, ఉప్పు రాజు, వెంకటేష్, శైలజారెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల గోస మొదలైంది. నీళ్ల కోసం ఉద్యమాలు, నీళ్ల కోసం పాదయాత్రలు, నీళ్ల కోసం కొట్లాట మొదలైంది. గోదావరి ఎండిపోయింది. ఈ ఎండిపోయినటువంటి గోదావరి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటువంటి విధంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులకు మేల్కొల్పేటువంటి విధంగా ఈ యొక్క మహాపాదయాత్రను ఎండిపోయిన గోదావరి నుండి కొండపోచమ్మ సాగర్ వరకు 180 కిలోమీటర్ల పాదయాత్రను ఇలా చేయడం జరుగుతూ ఉన్నది. గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహాసారథి కేసీఆర్ గారి నేతృత్వంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగినటువంటి ఉద్యమం 10 ఏళ్లలోనే కేసీఆర్ గారి పరిపాలనలో సాకారం చేసిండు. మిషన్ కాకతీయ నుండి మొదలుకొంటే మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షల ఎకరాలకు చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించింది. మాజీ ఎమ్మెల్యే రసమై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ గుండారం ఫామ్ హౌస్ కావచ్చు, అలాగే రేగులపల్లి కోళ్ల ఫామ్ కావచ్చు, అన్ని కూలగొడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో కాలువ పనులపై దీక్ష కూర్చోబెట్టిన నువ్వు ఆనాడు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మానకొండూరుకు సంబంధించిన ఇల్లంతకుంట కాలువలు పూర్తి చెయ్యలేని అసమర్థత నీ దగ్గర ఉందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు, రైతుల గోస చూడకుండా ఉండలేదు కాబట్టే నిన్నటి రోజులు 3,19,00,000 నిధులు మంత్రి ఉత్తమ్ కుమార్ వద్ద మంజూరు చేయించాడని అన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లిపై మాజీ ఎమ్మెల్యే రసమై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించారు. రసమై నిన్ను నియోజకవర్గం నుంచి తరిమి కొట్టే రోజులు ముందున్నాయని, ఇప్పటికైనా అదుపులో ఉండాలని హెచ్చరించారు. అనంతరం ఫామ్ హౌస్ ముట్టడికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాబట్టి మేము ఇప్పుడు వచ్చే ఈ ఎండాకాలం పరిధిలోనే ఆ యొక్క చెరువులు ఏవైతే ఉన్నాయో, ఎక్క చెరువు కావచ్చు, నర్సల చెరువు కావచ్చు, దయాలగుంట కావచ్చు, ముక్సవాని గుంట కావచ్చు, ఈ ఉన్నటువంటి మండలానికి సంబంధించిన చెరువులన్నీ నింపడానికి ఆ కెనాల్స్కు మేము రూములు పెట్టి అన్ని చెరువులలో నింపి నెక్స్ట్ ఇయర్ రైతులందరికీ కూడా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు కూడా ఉన్నారు. మేము వాళ్ళు వండించిన పంటలకి 500 బోనస్ ఇచ్చినాం. అవి నీకు ఆలోచన లేకుండా నీ మాటలు మాట్లాడుతున్నావు. కోసి కొంకడేసుకొని నాకు ఏం లేదు 75 గదాల ఇల్లే ఉందని మాట్లాడిన రసమై బాలకృష్ణ ఇలా కోట్లాది రూపాయలు ఎట్లా సంపాదించావు? ఇలా మా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆల్రెడీ కోట్ల ఆస్తిపరుడు. ఆయన నువ్వు అలడానికి నువ్వు కూడా సిగ్గేలా వచ్చింది. నీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయి. నువ్వు ఏమైనా సలహాలు ఇస్తే ఇవి మేము కాదంటలేము, ఆహ్వానిస్తాం. నీ సలహాల ద్వారా ఏమంటే నేను గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినా నాకు ఇవి మిగిలినాయి. ఈ పనులు చేస్తే రైతులు, పేద ప్రజలందరూ బాగుపడతారని సలహాలు ఇవ్వండి, తీసుకుంటాం. మీడియా మిత్రులకి మరియు మా కాంగ్రెస్ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసినా కూడా వివిధ మార్గాల్లో ఇక్కడికి చేరుకొని మన పార్టీ యొక్క గొప్పతనాన్ని చాటినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మేమేమంటే రసమై బాలకృష్ణ గారు మా మీద ఆరోపణ చేసినందుకు మేము బాధపడట్లేదు. కానీ మా బాధ్యతగా మేము ప్రజలకు నిజాలు చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చినాం. రసమై బాలకృష్ణ గారు మీరు గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినారు.
మీకు తెలుసు ఎల్ఓసి ఎలా వస్తుంది, ఆరోగ్యశ్రీ ఎలా ఉంటుంది, లేకుంటే మన సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఎలా ఉంటుంది అన్నది మీకు కనీస అవగాహన ఉంది. మీరు ఏదైనా ఆరోపణ చేయండి, మేము తీసుకుంటాం. ఆ ఆరోపణ నిజంగా మా సైడ్ ఏమైనా తప్పు ఉంటే తప్పకుండా మేము దిద్దుకునేది ఉంటుంది. కానీ మీరు వాస్తవ దూరాలు, అసత్యాలు, ప్రజల్లో ఒక అపోహ కల్పించే రకంగా మీరు చేస్తే ఇది మీ స్థాయికి కూడా మంచిది కాదు, తద్వారా మన మానకొండ నియోజకవర్గానికి కూడా మంచిది కాదు. మీడియా మిత్రులకి మా నమస్కారాలు. నిజంగా ఇది ఒక దురదృష్టకరమైన రోజు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి నేను ఉద్యమకారుని చెప్పుకునే వ్యక్తి, నేను డాక్టరేట్, నేను పిహెచ్డి చేసిన, నాకు గోల్డ్ మెడల్, నేను ఉపాధ్యాయునిగా చేసిన అని చెప్పుకునే వ్యక్తి ఇలాంటి ఒక చౌకబారు ఆరోపణలు, ఒక అసత్య ఆరోపణలు చేయడం నిజంగా ఇది ఒక ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. రసమై బాలకిషన్ గారు, మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మీరు చేసిన అభివృద్ధి ఏందో మీరు ప్రజలకు చెప్పుకోండి. చెప్పుకున్నా కూడా 3వ మీకు ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. సో 3వ ప్రజలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి గెలిపించి 14 నెలలు అవుతుంది. ఈ 14 నెలల్లో ఎలాంటి సంక్షేమ పథకాలు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో. బోయిన్పల్లిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సునకాన్ని మల్లేశం మృతి చెందారు. ట్రాక్టర్ ఢీకొనడంతోనే మృతి చెందాడని మృతుని బంధువులు ఆరోపిస్తూ మృతుని కుటుంబానికి న్యాయం జరగాలని అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దాదాపు 5 గంటల నుండి ధర్నా నిర్వహిస్తున్నారు. రూరల్ సిఐ, స్థానిక ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మల్లేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేయనివ్వమని మృతుని తరపున బంధువులు, స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. మృతురారి భార్య గంగజల వారి కొడుకు, కూతురితో రోడ్డుపై ఎండలో బైఠాయించి న్యాయం చేయాలని బోరున విలపిస్తూ ఉన్న తీరు పలువురిని కలిచివేస్తుంది. వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్లు న్యాయం చేస్తామని చెప్పే ప్రయత్నం చేసినా ధర్నా విరమించడం లేదు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదని బోయిన్పల్లి బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో ఎండలో బైఠాయించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం వచ్చి ఏళ్లు గడుస్తున్నా మా ఆశా వర్కర్ల సమస్యలు అలాగే ఉంటున్నాయి. మేము మిమ్మల్ని కోరేది ఒక్కటే, మాకు ఈ బడ్జెట్ సమావేశాల్లో మాకు కొంచెం కేటాయించాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని. పగలనక రాత్రనక పనిచేస్తే మమ్మల్ని పట్టించుకోవడం లేదన్నారు. మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మీరిచ్చే జీతం మాకు రూమ్ రెంట్ కూడా సరిపోవడం లేదు. చావనక బ్రతుకనక ఎయిడ్స్ కేసుల చుట్టూ తిరుగుతూ ఆశా వర్కర్లు చనిపోతే పట్టించుకున్న నాదుడే కడువయ్యారన్నారు. ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, మేము ఆశా వర్కర్ ఏవట్టి 19 సంవత్సరాలు కావస్తుంది. ఆనాడు మీదే ప్రభుత్వం ఉన్నది. మేము జైనింగ్ అయ్యే రోజులల్లా తొట్టిలు పెడితే ఒక తెల్ల గోళీలు, జ్వరమతో ఒక పచ్చ గోళీలు అన్నారు. ఆనాడు నుంచి ఈనాడు దాకా సగం ఈడుకు వచ్చినాం అయ్యా. గొంతమ్మ కోరికలు మేము కోరట్లేదు. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలంటున్నాం. 5-6 వేల జీతం ఇస్తే కనీసం రూమ్ రెంట్ కూడా సరిపోతలేదు. పిల్లలు చదువులో చాలుతలే, తినడానికి 3 పూటల తిండి కూడా లేకుండా మాకు అవుతుంది. చావనక బతకనక పగలనక రేయనక మేము ఎయిడ్స్ కేసుల చుట్టూ, డెలివరీ కేసుల చుట్టూ తిరిగితే మా ఆశ అక్కలు చనిపోతే కూడా కనీసం మీరు పట్టించుకున్న దాతన లేరు అయ్యా. అదే మీరు మీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ కనీసం సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు గత 18 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు ఎవరు కూడా వారికి కనీసం ఫిక్స్డ్ వేతనం కూడా ఇవ్వలేదు. అనేక సార్లు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికి కూడా, పోరాటాలు చేసినప్పటికి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆశా వర్కర్లందరికీ కూడా ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది. ఆశా వర్కర్లందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు, ఎప్పుడు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు.
మరి ఇప్పటి వరకు కూడా అనేక సార్లు మేము దరఖాస్తులు పెట్టిన విజ్ఞప్తులు చేశాం మేము. కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈరోజు బడ్జెట్ సమావేశం, బడ్జెట్ పెట్టబోతున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఈ రోజైనా సరే ఆశా వర్కర్లకు నిరాశ కలిగించకుండా 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఈ బడ్జెట్లోనే ప్రకటించాలని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న ఆశా వర్కర్లందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాసవి క్లబ్ అంతర్జాతీయ సంస్థలు సేవా కార్యక్రమాలలో ఎల్లవేళలా ముందుంటాయని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ అన్నారు. ఈరోజు క్లబ్ పక్షాన చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం సప్తవర్ణాలలో భాగంగా సేవా కార్యక్రమాల కోసం ఆయన కరీంనగర్ విచ్చేశారు. తొలుత వాసవి క్లబ్ వనితా ఏంజిల్స్ వారు స్థానిక కృష్ణ మందిర్లో నిర్వహించిన సేవా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్లబ్ సభ్యులు ఘనంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 18 క్లబ్బులు సేవా కార్యక్రమాలలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అందులో 800 వనితా క్లబ్లు ఉండడం ఆనందదాయకమన్నారు. కుటుంబంలో వనిత బాగుంటే ఇల్లంతా బాగుపడుతుందని, అందుకే వనితలు సేవా కార్యక్రమంలో ముందుండడం ఆనందదాయకమన్నారు. సేవే పరమార్థం అనే శక్తిని అక్షరాల వాసవి క్లబ్ నమ్ముతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఏంజల్స్ క్లబ్ నుంచి బీదవారికి ఆర్థిక సహాయాన్ని ఆయన చేతుల మీదుగా అందించారు. అలాగే కృష్ణ మందిర్లో క్లబ్ పక్షాన వాటర్ ట్యాంకును బహుకరించారు. తదుపరి స్థానిక అశోక్ నగర్లోని వాసవి ఆలయంలో వాగ్దేవి వనితా క్లబ్ వారు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా గోమాత పూజ నిర్వహించారు. అలాగే వాసవి మాత పూజలో పాల్గొన్నారు. ఇరుకుల రామకృష్ణ గారి చేతుల మీదుగా బీదవారికి సహకారాన్ని మరియు వాటర్ ట్యాంకు బహుకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ 2 కార్యక్రమాలలో ఏంజిల్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కాసాన గొట్టు వజ్రలక్ష్మి, రాచమల్ల లత, ట్రెజరర్ కటకం సంధ్య, వాగ్దేవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రూపశ్రీ, రాజమణి, ట్రెజరర్ గంప హరిణి, గవర్నర్ కిషోర్, రీజన్ చైర్పర్సన్ పాత రాధాకిషన్, జోన్ చైర్పర్సన్ మాడిశెట్టి ఉమాదేవితో పాటు అంతర్జాతీయ అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి వాసవి మహిళలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రెసిడింగ్ ఆఫీసర్ ఎంజల్స్ క్లబ్ అధ్యక్షురాలు, అదేవిధంగా గవర్నర్ కిషోర్ గారు, మరి కేబినెట్ సెక్రటరీ, కేబినెట్ ట్రెజరర్, క్లబ్ సెక్రటరీ, క్లబ్ మీద నాయకులందరికీ కూడా, వాసవి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా వాసవి ట్రస్ట్ ఇంటర్నేషనల్ 1961లో 11 మందితోటి ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఈ రోజు 1,00,000 మంది సభ్యులతోటి సుమారు 31 వాసవి జిల్లాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాలలో విరాజిల్లుతూ సుమారు 25 దేశాలలో ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ వాసవి ఇంటర్నేషనల్. మరి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగే 52 సేవా కార్యక్రమాలు ఉన్నాయండి. ప్రతి కార్యక్రమానికి కూడా మీరు ప్రతి క్లబ్ వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. మా అడ్మినిస్ట్రేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి కొండపోచమ్మ సాగర్ వద్దకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి రామచందర్ చేపట్టిన పాదయాత్ర నేడు కరీంనగర్ కు చేరుకున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి మద్దతు తెలుపుతూ ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు సాగునీరు, త్రాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల్లో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు గడిచిపోయినా రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అబద్ధాలాడి ప్రాజెక్టుల్లో చుక్క నీరు నిల్వకుండా చేశారని, తద్వారా గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతులు పంటలు ఎండిపోయి గుండెలు బాదుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బీఆర్ఎస్ పార్టీపై ఉన్న కక్షతోటి, కేసీఆర్ పై ఉన్న అక్కసుతో మాత్రమే నీరు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాదయాత్ర కేవలం అంకురార్పణమే అని, రానున్న రోజుల్లో గ్రామం నుండి ప్రజలు ఉద్యమాలు చేపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు జివి రామకృష్ణారావు, నగర శాఖ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ఐలందర్ యాదవ్,
పలువురు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలలో గెలవాలని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అబద్ధపు మీడియా ప్రచారాలు చేసి ఎన్నికలలో గెలిచిన తర్వాత మరి అబద్ధం ఆడినాం కదా, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 100 అబద్ధాలు ఆడతారు అన్నట్టు ఆ 100 అబద్ధాలు ఆడి 15 నెలలుగా ఇలా గోదావరిని ఎండబెట్టారు. 15 నెలలుగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ఇలా గుండెలు పగిలిపోయి అరుస్తున్నటువంటి పరిస్థితి. ఇలా రైతులు కానీ తాగునీటి కోసం కానీ ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో 15 నెలలు చూసినాం. వీళ్ళ ఇంజనీర్లు, వీళ్ళకు సంబంధించినటువంటి మేధావులు మరి ఈ యొక్క ప్రజలకు ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తారు, నీళ్లను ఎట్లా అందిస్తారని చూసినాం. కానీ ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. నిన్న అసెంబ్లీలో, శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తారు కాళేశ్వరం సేఫ్ అని చెప్పేసి. మరి కాళేశ్వరం సేఫ్గా ఉన్నప్పుడు నీళ్ళు ఎందుకు స్టోరేజ్ చేయలేదు, నీళ్ళు ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఇంత దుర్మార్గమా? కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద కోపం ఉండొచ్చు కాక మరి ఆ కోపాన్ని రైతుల మీద ఎందుకు చూపిస్తున్నారు, ప్రజల మీద ఎందుకు చూపిస్తున్నారు, రైతులను ఎందుకు ఎండబెడుతున్నారు? అంటే మీరు మీ యొక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఇన్ని మోసాలు, ఇన్ని ఇబ్బందులు, ఇలా ప్రజలను ఇబ్బంది పెడతారా? ఇది ముమ్మాటికి ప్రజల నుంచి వెళ్ళి తిరుగుబాటు మొదలైంది. ఈ యొక్క గోదావరి కన్నీటి గోస మీకు తప్పకుండా తలుగుతుంది. ఇలా ఈ నీళ్ల కోసం ఈరోజు తమ పంటలకు సాగునీరు సరిగ్గా అందించడం లేదంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం చామనపల్లి రైతులు నిరసన చేపట్టారు. మండలంలోని నంది మేడారం రిజర్వాయర్ ను ఆనుకొని ఉన్న శ్రీపాద సాగర్ మేడారం పంపు హౌస్ ఎదుట రైతులు ఆందోళన నిర్వహించారు. వీరు చేస్తున్న నిరసనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. తమ పంటలకు సాగునీరు ఇవ్వకుండా ఇక్కడి నీటిని వేరే ప్రాంతాలకు తరలించవద్దంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రిజర్వాయర్ పక్కనే ఉన్న చామనపల్లి నంది మేడారం రైతుల పంటలకు సాగునీరు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నంది మేడారం రిజర్వాయర్ ద్వారా ఇతర ప్రాంతాలకు గోదావరి జలాలు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి పంటలను ఎండగొడుతూ వేరే ప్రాంతాల రైతులకు నీరివ్వడం ఏంటని ప్రశ్నించారు. తాము రైతులమేనని, ఇక్కడి రైతులకు సాగునీరు అందించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు తమ గొడును చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం చొరవ చూపి తమ పంటలకు సాగునీరు అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గత 10 సంవత్సరాల నుంచి మంచిగా నడిచింది ప్రాజెక్ట్ అయిన కానుండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సంవత్సరం నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు పొలాలు ఉల్లారిపోతున్నాయి, పంటలు ఎండిపోయినాయి. రెండవది మామిడి తోటలకు నీళ్లు కట్టుకుందామంటే మామిడి తోటలకు కూడా నీళ్ళు అందుతలేవు. భూములు నష్టపోయాం, మేము భూములు ఇచ్చినాం, మాకు నీళ్ళు ఇయ్యక పైకి తీసుకుపోతున్నారు. మరి వాళ్ళే రైతులు కానీ మేము రైతులం కాదా? మేము మీకు నీళ్ళు ఇస్తాం, భూములు ఇస్తాం, ఆఖరికి మా పొట్ట కొట్టి మీరు పైకి పంపిస్తారా? మరి మాకు దాని నిండా నీళ్ళు ఉంచుని మీ మందం మీరు మా మందం ఉంచి మీ మందం తీసుకోమని చెప్తే అది రూల్ లేదంటారు. ఇదేనా పద్ధతి? మరి 10 సంవత్సరాలు అట్లే నడిచిందా? మరి మా పరిస్థితి ఏంది, మా కథ ఏంది? ఇప్పుడు మోటార్లు బంద్ చేయరి, మాకు మా లెవెల్ మాకు ఉంచురు, మీ నీళ్ళు మీరు తీసుకుపోండి. డ్యాంలో పోతే కొంత మీద మోటార్లు పెట్టుకొని బాయిలు తోడుకొని పారించుకుందామంటే వాటరు చెరువులో స్టోరేజ్ ఉంచుతలేరు, మొత్తం మీదికి పట్టుకపోతారు. ఇదేంటి సారు అంటే మోటార్లు మీదికేమో ఎత్తుకపోతారు, కింది ఏమో నింపుతలేరు. మొత్తం మట్టి తేలింది, చెరువు మొత్తం డెడ్ స్టోరేజ్కి వచ్చింది. ఇదేంటి సారు అని వచ్చి మరి బంద్ చేయండి మాకు అవి ఓపియండి అంటే ఇవి బంద్ చేస్తలేరు. పోపిత్తం ఉంటారు, అవి పోతలేవు. పరిస్థితి ఇది. మా పంటలు ఎండిపోతున్నాయి. మా చెరువు నీళ్ళు మాకు స్టోరేజ్ ఉంచి మిగతాయి కూడా పోవాలి. అది మా రైతుల కోరికే. ప్రభుత్వాన్ని మా పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. మరి ఏం చేసుడు? ఇక ప్రభుత్వం దయతలిసి నీళ్ళు మాకు ఆపాలి. 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదం పొందడం ఎంతో సంతోషకరమని ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ అన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు కరీంనగర్లో సంబరాలు చేశారు, డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అనిల్ మాదిగ మాట్లాడుతూ ఈ వర్గీకరణ ఎవరూ ఇచ్చింది కావని మేము సాధించుకున్న విజయం అన్నారు. మొదటి నుండి రేవంత్ రెడ్డి ఎంఆర్పీఎస్ నాయకులను దగా చేస్తూ వస్తున్నారన్నారు.
ఉద్యోగాల భర్తీలో వర్గీకరణ కాకుండానే నియామకాలు చేయడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గోస్కి శంకర్, సముద్రాల అజయ్, తడకొండ శంకర్, బోయిని కొన్రయ్య, దండు ఆంజనేయులు, చిరుముల రాజయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. బెజ్జం కనీల్ మాదిగా ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు 30 సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న విజయం నిన్న అసెంబ్లీలో చట్టం సాధించుకున్నది. అది ముమ్మాటికి మందకృష్ణ మాది గారు సాధించిన విజయం అనేది మేము గుర్తు చేస్తున్నాం. అందులో భాగంగానే నేడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఈరోజు పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాదిగలకు ముమ్మాటిగా మోసం చేసిండు. మాదిగలకు రావాల్సిన జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు వాటర్ రాలేదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇది అసంతృప్తి విజయమే, కానీ 30 ఏళ్ళు పోరాటం చేసి మేము సాధించుకున్నాం. ఎవరి భిక్షతో మేము సాధించుకున్నది కాదు. 2 తెలుగు రాష్ట్రాలను మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఉద్యోగం ప్రకటించకుండా వర్గీకరణ చేస్తున్న చరిత్ర చంద్రబాబుకు ఉంటే, ఇవాళ అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ చేస్తా అని మాట ఇచ్చి వర్గీకరణ అసెంబ్లీ సాక్షిగా ఎస్సీలను ఏబీసీలు వర్గీకరించి అవసరమైతే అసెంబ్లీలో ఇప్పటి వరకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు ప్రకటిస్తే వాటిలో కూడా వర్గీకరణ వచ్చేటట్టుగా ఒక జీవో తీసుకొస్తాన ఇలా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ లేకుండానే డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేసిండు, వర్గీకరణ లేకుండా జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేసిండు, వర్గీకరణ లేకుండానే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ చేస్తూ మాదిగలకు మోసం చేయడం జరిగింది. ఇలా వర్గీకరణ చట్టం అమలు పొందినప్పటికీ కూడా మేము కొబ్బరి చిప్ప తీసుకొని అందులో బూజునంతా కూడా మాలలకు ఇచ్చిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాదిగలకు మోసం చేసిండ్రు. ఖచ్చితంగా 30 సంవత్సరాలు మందకృష్ణ మాది గారి పోరాట ఫలితమే ఈ విజయమని గుర్తు చేస్తున్నాం. ప్రతి ఒక్కరి ఆనందమయ జీవితానికి షేరింగ్ అండ్ కేరింగ్ అనబడే సూత్రం ప్రధాన కారణం కావాలని ప్రముఖ కాలమిస్ట్ రిటైర్డ్ ప్రిన్సిపల్ లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈరోజు కరీంనగర్ ధన్వి న్యూట్రిషన్ సెంటర్లో ప్రాంగణంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆనంద్ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సుఖం శారీరక సంబంధమైన తాత్కాలిక అనుభవమని, ఆనందం మాత్రం మానసిక అంతరంగిక శాశ్వత భావం అని తెలిపారు. ఆనందం అంగట్లో దొరికే అగ్గువ సరుకు కాదని, ఎంత సంపాదించినా ఆనందించవచ్చు, జీవితం వ్యర్థమని తెలిపారు. నవ్వుతూ ఉండడం, నవ్వులు పంచడం జీవితాంతం అలవర్చుకోవాలని సూచించారు. ఆనందంగా జీవించడం అనే కళను అందరూ నేర్చుకోవాలన్నారు. అందరి శ్రేయస్సు కోరి కలిసిమెలిసి ఉంటూ ఎవరికీ హాని తలపెట్టని వారు ఆనందంగా ఉంటారని తెలిపారు. ఆనందమే ఆరోగ్యమని, ఆరోగ్యమే మహాభాగ్యమని మన జీవన శైలిని మార్చుకుంటూ సంతోష క్షణాలను ఆస్వాదించాలని ఆకాంక్షించారు. సభాధ్యక్షుడు డాక్టర్ డి రవీందర్, ధన్వి న్యూట్రిషన్ సెంటర్ నిర్వాహకులు, హెర్బల్ లైట్ నిపుణులు మాట్లాడుతూ తమ సెంటర్ ద్వారా వ్యక్తుల అనారోగ్య సమస్యలను బట్టి తగు ఆహారాన్ని సిఫార్సు చేస్తామని, ఔషధాలను తినడానికి బదులు మనం తినే ఆహారాన్నే ఔషధం రూపంలో తీసుకోవడం నేర్పుతున్నామని, వ్యక్తిని బట్టి జీవనశైలి మార్పులను సూచిస్తామని తెలిపారు. 15 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని 16వ ఏడాదిలోకి అడుగెడుతున్న సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి తమ కేంద్రం తరపున బహుమతులు అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా సెంటర్ సమన్వయకర్త డి సౌజన్య వందన సమర్పణ చేసి మాట్లాడుతూ తమ సెంటర్ నుంచి పురుషులు, స్త్రీలు కూడా ఆరోగ్య సూచనలు పొందుతున్నట్లు సగర్వంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యూట్రిషన్ సెంటర్ సేవలు పొందుతున్న దాదాపు 200 మంది పాల్గొని లబ్ధి పొందారు. అసలు ఆరోగ్యకరంగా నవ్వితే ఆరోగ్యం ఉంది అన్నాడు. ఎవరైతే అద్భుతంగా ఆనందంగా ఉండి నవ్వుతాడో వారికి ఆరోగ్యం ఉంది అన్నాడు. అలాంటి అద్భుతమైన ఆరోగ్యాన్ని మనం పొందాలంటే మనం వీలైనంత వరకు హ్యాపీగా ఉంటాం. హ్యాపీనెస్ అనేది స్వార్థంతో ఉంటే హ్యాపీనెస్ ఎక్కువ రాదు. అందరూ నా వాళ్ళే అనుకున్నప్పుడు హ్యాపీనెస్ ఎక్కువ పెరుగుతుంది. అది షేరింగ్, పక్క వారికి సహాయం చేయడం. షేరింగ్. కేరింగ్, పక్క వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. కేర్ చేయడం. కేరింగ్. షేరింగ్ అండ్ కేరింగ్ అనే సూత్రాన్ని మీరు నిత్యము పాటిస్తే అది పాటించే వాళ్ళలో చాలా మంది ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఆయన కేర్ అన్నాడు. కేర్ మోర్ అబౌట్ అదర్స్. ఇతరులను ఎవరైతే బాగా. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మానకొండూరులో హీటెక్కిన రాజకీయం. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య పొలిటికల్ వార్. మానకొండూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా హీటెక్కిన రాజకీయం.
ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు. దమ్ముంటే చర్చకు రావాలని రసమైకి కాంగ్రెస్ నేతల సవాల్. కరీంనగర్ జిల్లాలో కోరుకంటి మహాపాదయాత్ర. సాగు తాగునీరు లేక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి నెలకొందని కోరుకంటి విమర్శ. కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్ గా ఉంటే ఎందుకు నీరివ్వడం లేదని మండిపాటు. మాజీ ఎమ్మెల్యే రసమై ఫామ్ హౌస్ ముట్టడికి కాంగ్రెస్ నాయకులు యత్నం. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు. మాజీ ఎమ్మెల్యే రసమైకి చెందిన గుండారం ఫామ్ హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.